హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ రివర్ జాయిన్స్ గంగా రివర్ ఎట్ ప్రయాగ్రాజ్? ఆన్సర్ వచ్చేసి యమునా రివర్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, ఖజురహో గ్రూప్స్ ఆఫ్ మోనమెంట్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను అనుకున్న దానికంటే బాగుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ బెటర్ దెన్ ఐ థాట్. ఇట్ ఈస్ బెటర్ దెన్ ఐ థాట్ అంటే నేను అనుకున్న దానికంటే బాగుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దిస్ డిష్ టర్న్డ్ అవుట్ బెటర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్, లేదా దిస్ రెసిపీ టర్న్డ్ అవుట్ బెటర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే ఈ వంటకం నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ థాట్ దిస్ డ్రెస్ వుడ్ బి గుడ్ బట్ ఇట్ ఈస్ బెటర్ దెన్ ఐ థాట్, లేదా ఇట్ ఈస్ బెటర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే ఈ డ్రెస్ బాగుంటుందని అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది అని అర్థం. నెక్స్ట్ వన్, మళ్ళీ దీని గురించి ఎవరితో అనకు లేదా ఎవరితో చెప్పకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ టెల్ ఎనీ వన్ అబౌట్ దిస్ అగైన్. డోంట్ టెల్ ఎనీ వన్ అబౌట్ దిస్ అగైన్ లేదా డోంట్ టాక్ టు ఎనీ వన్ అబౌట్ దిస్ అగైన్ అంటే మళ్ళీ దీని గురించి ఎవరితో అనకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ టాక్ టు ఎనీవన్ ఎల్స్ అబౌట్ దిస్ అగైన్ బికాస్ ఐ సెడ్ టు యూ బై మిస్టేక్. డోంట్ టాక్ టు ఎనీవన్ ఎల్స్ అబౌట్ దిస్ అగైన్ బికాస్ ఐ సెడ్ టు యూ బై మిస్టేక్ అంటే పొరపాటుగా నేను నీతో చెప్పేశాను కానీ నువ్వు ఇంకెవ్వరితోనూ చెప్పకు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దే టోల్డ్ మీ నాట్ టు టెల్ ఎనీవన్ సో యూ డోంట్ టెల్ టు ఎనీవన్ అంటే వాళ్ళు నాతో ఎవరితోనూ చెప్పొద్దని చెప్పారు సో నువ్వు కూడా ఎవరితోనూ చెప్పకు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు నాకు అర్థమయ్యేటట్లు చెప్తావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, కెన్ యూ టెల్ మీ సో దట్ ఐ అండర్స్టాండ్. కెన్ యూ టెల్ మీ సో దట్ ఐ అండర్స్టాండ్ లేదా సింపుల్ వేలో కెన్ యూ మేక్ మీ అండర్స్టాండ్. కెన్ యూ మేక్ మీ అండర్స్టాండ్ అంటే నువ్వు నాకు అర్థమయ్యేటట్టు చెప్తావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ సిట్ కామ్లీ అండ్ టెల్ మీ వాట్ హ్యాపెండ్ సో దట్ ఐ అండర్స్టాండ్. యూ సిట్ కామ్లీ అండ్ టెల్ మీ వాట్ హ్యాపెండ్ సో దట్ ఐ అండర్స్టాండ్ అంటే నువ్వు ముందు ప్రశాంతంగా కూర్చుని ఏం జరిగిందో చెప్పు అప్పుడు నాకు అర్థమవుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ ఓన్లీ ఇఫ్ యూ టెల్ మీ దట్ ఐ అండర్స్టాండ్ అంటే నువ్వు నాకు అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా నేను నీకోసం ఏమన్నా చేయగలుగుతాను లేదా ఏమన్నా చేస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ కెన్ యూ బీ సో కేర్లెస్. హౌ కెన్ యూ బీ సో కేర్లెస్ అంటే నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు ఆర్ వెరీ కేర్లెస్ వెన్ ఐ టెల్ యూ ఎనీథింగ్. యు ఆర్ వెరీ కేర్లెస్ వెన్ ఐ టెల్ యూ ఎనీథింగ్ అంటే నేను నీతో ఏం చెప్పినా నువ్వు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ సో నెగ్లెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ సో నెగ్లెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతి విషయంలోనూ నువ్వు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే, కేర్లెస్గా ఉంటే అది నీకే మంచిది కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంత తేలిగ్గా చెయ్యొచ్చా లేదా ఇంత ఈజీగా చెయ్యొచ్చా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, క్యాన్ ఇట్ బి డన్ సో ఈజీలీ లేదా క్యాన్ ఇట్ బి డన్ దిస్ ఈజీలీ అంటే ఇంత తేలిగ్గా చేయొచ్చా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ స్ట్రగల్డ్ ఎ లాట్ బికాస్ ఐ డిడెంట్ నో ఇట్ కుడ్ బి డన్ దిస్ ఈజీలీ. ఐ స్ట్రగల్డ్ ఎ లాట్ బికాస్ ఐ డిడెంట్ నో ఇట్ కుడ్ బి డన్ దిస్ ఈజీలీ అంటే ఇది ఇంత సులువుగా చేయొచ్చని నాకు తెలియక నేను చాలా కష్టపడ్డాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ దట్ ఐ అండర్స్టాండ్ దట్ దిస్ వర్క్ కెన్ బి డన్ సో ఈజీలీ. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ దట్ ఐ అండర్స్టాండ్ దట్ దిస్ వర్క్ క్యాన్ బి డన్ సో ఈజీలీ అంటే ఇదంతా నీ వల్లే ఈ పనిని ఇంత సులువుగా చేయొచ్చని నాకు అర్థమయ్యేలా చేశావు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీ పద్ధతి అస్సలు బాగోలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యువర్ మేనర్స్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్.
యువర్ మేనర్స్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అంటే నీ పద్ధతి అస్సలు బాగోలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ద పీపుల్ హూ డోంట్ హ్యావ్ మేనర్స్. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ద పీపుల్ హూ డోంట్ హ్యావ్ మేనర్స్ అంటే పద్ధతి లేని మనుషులతో నేను అస్సలు మాట్లాడాలని అనుకోవడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ బెటర్ టు బి సైలెంట్ దెన్ టు టాక్ టు పీపుల్ హూ హ్యావ్ నో మేనర్స్. ఇట్ ఈస్ బెటర్ టు బి సైలెంట్ దెన్ టు టాక్ టు పీపుల్ హూ హ్యావ్ నో మేనర్స్ అంటే పద్ధతి లేని మనుషులతో మాట్లాడే కంటే సైలెంట్గా ఉండిపోవడం మంచిది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.